అండ్ ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మినీ పిజ్జాస్ని ఇంట్లోనే ఇన్స్టెంట్‌గా, సింపుల్‌గా ప్యాన్‌లో చేసుకుందాం. ఇందుకోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అర టేబుల్ స్పూన్ పంచదారని, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అరకప్పు పెరుగుని వేసుకొని నీళ్లు వేయకుండా దీన్ని సెమీ సాఫ్ట్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా నూనెను వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ఉల్లిపాయని, క్యాప్సికమ్, టమోటాని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూడండి మన పిండి అనేది చక్కగా నానింది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పైనుంచి పొడిపిండి చల్లుకొని దీన్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఇప్పుడు దీనికి ఈ విధంగా ఫోర్క్‌తో హోల్స్ వేసి పెట్టుకోవాలి. పైనుంచి పిజ్జా సాస్‌ని, చీజ్‌ని అలాగే క్యాప్సికమ్, ఆనియన్స్, టమోటాని గార్నిష్ చేసేసుకొని ప్యాన్‌కి నూనె ఈ విధంగా రాసుకోవాలి. ఇలా పిజ్జాస్‌ని పెట్టుకొని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చిన్న బౌల్‌లో వాటర్ పెట్టుకొని మూత పెట్టి 5, 6 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన మినీ పిజ్జాస్ రెడీ.